భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో, నిన్ను బాధ పెట్టిన వారు బాధపడడానికి కూడా అలానే సమయం పడుతుంది. నువ్వు చేయాల్సింది ఓపికతో ఎదురు చూడడమే. అనుభవం అనేది ఎదిగిన వయసును బట్టి, నరిసిన జుట్టును బట్టి రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తగిలిన బాధను బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. మౌనంగా ఉండటం చేతగానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటి మీద బురద, మనసుకి బాధ తప్ప ఏమీ మిగలదు. పందెంలో దిగకముందే పోటీలో ఎవరున్నారో వారికి సంబంధించిన బలాలు, బలహీనతల గురించి ఆలోచించు. పోటీలో దిగాక నీ దృష్టంతా గెలుపు మీద మాత్రమే ఉండాలి. అందనంత వరకు అన్ని మనకు అందంగానే కనిపిస్తాయి. అందిన తర్వాత అందమైనది కూడా అలసైపోతాయి. అది మనిషైనా, వస్తువైనా, ఇంకేమైనా. మీకు గెలవాలన్న తపన, గెలవగలనన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. మీ చేతికి ఉన్న 5 వేళ్లు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చాలి అనుకోవడం మీ మూర్ఖత్వం. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి నీవు సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు అని నీ మనసుకు చెప్పుకుంటే చాలు. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ మీరు సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. కొన్ని బంధాలను మెప్పించలేము, కొన్ని బంధాల నుండి తప్పించుకోలేము. ఇది నిజం, ఇదే జీవితం. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి నీతో ఎవరు ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుపెట్టుకో. టైం అనేది మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చెవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. మనల్ని మంచిగా అర్థం చేసుకుంటే మంచిగానే కనిపిస్తాం, చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తాం. లోపం మనలో లేదు, ఎదుటివారు మనల్ని చూసే విధానంలో ఉంటుంది. వాన వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్ళలోకి వెళ్లి దాగి ఉంటాయి, కానీ ఒక డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి తనను తాను కాపాడుకుంటుంది. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకలేకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒకటే ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టే వాళ్ళు మన చుట్టూ బోలెడంత మంది ఉన్నారు. నిజంగా ఇష్టపడిన వారు, రిలేషన్ కి విలువనిచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణమైనా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకుండా వద్దు అనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరి తప్పించుకుంటారు. పెరిగేటప్పుడు పోసే నీళ్లే మొక్కకు ప్రాణం పోస్తాయి. ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొక దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు కదా. జై హింద్.